అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పోవడం సరే, ఇప్పుడు అమెరికాలో టూర్ అయిపోయింది. సౌత్ కొరియా పోయిండ్రు. కానీ ఈ అమెరికాలో ఎందుకో ఈసారి టూర్ ఆయనకు అచ్చిపాటు రానట్టుగా కనిపిస్తుంది. ఆయన పోయినప్పటి నుంచి కాంట్రవర్సీలే అవుతున్నాయి. ఆయన అక్కడ ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళ పరివారం అంతా కొద్దిగా ఇబ్బందికరంగా మారింది ఆయనకి. రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారింది. సరే, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కొంత విమర్శలు, లేకపోతే ఆరోపణలు ఇట్లాంటివన్నీ వచ్చినాయి. దానికి ఆయన సమాధానం కూడా చెప్పిండు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు, మా తమ్ముళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రారు, మా తమ్ముళ్ళు ఎవరు దీనిలో ఇన్వాల్వ్ గారు, గవర్నెన్స్లో అంటే పరిపాలనలో ఎవరు ఇన్వాల్వ్ గారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఏదో అని ఆయన చెప్పదలుచుకుని చెప్పుకున్నాడు. అప్పటికే కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. అప్పటికే వాళ్ళ తమ్ముళ్లకు సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే మిగతా రకరకాల వ్యవహారాలు, వాళ్ళు ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఇట్లాంటివన్నీ కూడా చాలా జరిగినాయి అనేది. కానీ ఇప్పుడు ఏకంగా విదేశాలలో, అమెరికాలో లేకపోతే లండన్లో వాళ్ళ తమ్ముళ్ళ ఫోటోలు వైరల్ కావడం, లేకపోతే వాళ్ళ ఎంఓయూలు ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చనీయాంశం. తెలంగాణలో ఒక పెద్ద హాట్ టాపిక్ మారింది. ఇదేంది మరీ ఇంత ఓపెన్గానా? రేవంత్ రెడ్డి కాకుండా వాళ్ళ తమ్ముళ్ళందరూ ఏదో వ్యవహారం నడిపిస్తున్నారా దీనిలా? ఏంది ఇదంతా అనేది ఒక పెద్ద హాట్ టాపిక్. తెలంగాణలో ఏ మూలకు పోయినా ప్రస్తుతం దీని మీద చర్చ నడుస్తున్నది. ఆయన ఏ కంపెనీలు తీసుకొస్తున్నాడు, ఏ కంపెనీతో ఎంఓయూ అయింది, ఏ కంపెనీలో ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఏ కంపెనీతో ఎన్ని ఉద్యోగాలు, ఇది కాదు జరుగుతున్న చర్చ. అది ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ శంకుస్థాపన జరిగినాక జరుగుతాయేమో ఆ చర్చలు. కానీ ఇప్పుడు అంతకన్నా ఈ చర్చ ఎక్కువైపోయింది. ఏంది, ముందు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి రైట్ పోయిండ్రు. తర్వాత కొండలరెడ్డి వచ్చేసి లండన్లో ఉన్నాడు. లండన్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంబడి, మరి ఆఫీసర్స్ ఎవరైతే కనబడలేదు, కొంతమంది జర్నలిస్టులు కూడా ఈయన ఎంబడి కనిపించిండ్రు కొండలరెడ్డి ఎంబడి. అక్కడ మేయర్ సీట్లో, అక్కడ పార్లమెంట్లో మేయర్ సీట్లో కూర్చొని ఫోటో ఒకటి తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. కొండలరెడ్డి కూడా సంథింగ్ ఏదో నడుపుతున్నారు, విదేశాలకు పోతున్నారు, విదేశాలకు పోయారు అనేది ఒకటి బాగా ఈ కాంట్రవర్సీలో అదొక కాంట్రవర్సీ అయింది. దీనిలో ఒకటి పాత ఇష్యూ ఒకటి తెర మీదకి వచ్చింది మళ్ళీ. అప్పుడెక్కడో 2008లో ఏదో డేవిడ్ అని ఒక పర్సన్తో ఏదో డబ్బులు తీసుకున్నారు, ఎన్నో డాలర్స్ తీసుకున్నారు. తర్వాత చెక్కులు ఇచ్చిండ్రు, ఆ చెక్కులు బౌన్స్ అయిపోయినాయి అని ఒక పాత వీడియో ఒకటి తెర మీదకి వచ్చింది, డేవిడ్ అనే ఒక వీడియో. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏదో దాన్ని కరెక్షన్ చేసే ప్రయత్నం చేసినా కానీ ఆల్రెడీ అక్కడ అమెరికాలో కోర్టులో ఆ కేసు ఉంది. ఆ కేసు మాత్రం అట్లే ఉంది. అదొకటి కూడా బయటకు వచ్చింది. ఇట్లా కొండలరెడ్డి వ్యవహారం అంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ పాలిటిక్స్లో. ఈవెన్ మినిస్టర్లలో కూడా ఇది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు మినిస్టర్స్ ఉన్న 12 మందిలో రేవంత్ రెడ్డి గారు పోతే ఇంకా 11 మంది మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో కూడా ఇది ఒక పెద్ద డౌటు, ఒక క్వశ్చను, ఒక ఏదో ఒకటి క్రియేట్ చేసింది. ప్లస్ తిరుపతి రెడ్డి గారు కొడంగల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. కొడంగల్కి ఇన్ఛార్జ్ ఆయన. ముఖ్యమంత్రి రోజు పోలేడు కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పటికీ 4 సార్లు పోయిన కొడంగల్కి. ఒకసారి ఓటు వేయనికే, ఒకసారి ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం, ఇంకోసారి శంకుస్థాపనలు, ఇంకోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం పోయారు. ఈ 4 సార్లు మాత్రమే ఇప్పటివరకు 8 నెలల్లో కొడంగల్ పోయింది. మిగతా మొత్తం తిరుపతి రెడ్డి గారే చూసుకుంటారు. అయితే తిరుపతి రెడ్డి గారు ముందు ఈ కొండలరెడ్డి గారి వ్యవహారం కన్నా, కొండలరెడ్డి అప్పుడు మన కామారెడ్డిలో ఒక పెద్ద పోలీస్ ఫోర్స్తో పోతున్న విజువల్స్ కూడా కలకాలం రేపినాయి రాజకీయాల్లో, ఏమో జరుగుతుందని. సరే, ఫస్ట్ కదా అది, ఫస్టే అనుకున్నారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలన్నీ. తిరుపతి రెడ్డి గారు చాలా అఫీషియల్ మీటింగ్స్, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆయన పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, కానీ చాలా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఆయన పార్టిసిపేట్ చేసింది. ఈవెన్ వికారాబాద్ జెడ్పీ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసిండు. అసెంబ్లీలో జరిగిన వికారాబాద్ జిల్లా రివ్యూ మీటింగ్ కూడా అటెండ్ అయినారు. ఇట్లాంటి కాంట్రవర్సీస్ అనే ఫొటోస్ అన్ని కూడా బయటకు వచ్చేసినాయి. ప్లస్ ఈ మధ్యకాలంలో ఆయన బర్త్డే ఒకటి బాగా హల్చల్ చేసింది. సరే, ఆయన ఇప్పుడేం కొత్తగా బర్త్డే చేసుకుంటలేకపోవచ్చు, కానీ బయట ఫ్లెక్సీలు మొత్తం బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట మొత్తం ఫ్లెక్సీలు, పేపర్లలో యాడ్స్. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు ఇదంతా చేస్తున్నారా అనేది ఒక పెద్ద చర్చ కదా. ఊర్లో సర్పంచ్ గెలిస్తేనే ఒక ఆయన వాళ్ళ ఇంట్లో ఒక కొత్త ట్రాక్టరో, ఒక కొత్త కారో, లేకపోతే వాళ్ళ పిల్లలు కొద్దిగా అప్పటిలాగా ఉన్నదానికన్నా కొద్దిగా డిఫరెంట్గా తయారైతే సర్పంచ్ మీదనే పెద్ద పెద్ద కథలు నడుస్తాయి ఊర్లలో. చూసినావా ఆయన సర్పంచ్ గెలవగానే మొత్తం నడిపిస్తున్న వ్యవహారం అని. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇవన్నీ ఒకసారి కనిపించే వరకు జనాల్లో ఒక పెద్ద చర్చ జరిగింది. అంటే తిరుపతి రెడ్డి గారిది ఒక హాట్ టాపిక్ అయింది.
ఇక జగదీశ్వర్ రెడ్డి గారి గురించి నేను చాలా వీడియోలు చేసిన. జగదీశ్వర్ రెడ్డి గారు అంతకుముందు ఏం చేసేవాడో తెలియదు. మరి అమెరికాలో ఉన్నారా, బయట ఉన్నారా, ఆయన ఎన్ఆర్ఐయా, అట్లాంటివి క్లారిటీ లేవు. కానీ స్వచ్ఛ బయో గ్రీన్ అనే ఒక కంపెనీకి ఉన్న ఫలంగా డైరెక్టర్ అయిపోయిండ్రు. స్వచ్ఛ బయో జస్ట్ పోయిన నెల 21వ తేదీన జూలై 21న ఈ కంపెనీ రెడీ అయింది. ఈ కంపెనీకి ఒక వెబ్సైట్ లేదు, కంపెనీకి ఏమీ లేదు. ఇక్కడనే జూబ్లీ హిల్స్లో ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు ఆయన ఇంకోటితో కలిసి. ఆ కంపెనీతో రేవంత్ రెడ్డి గారు ఎంఓయూ వేసుకోవడం, 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని. అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి అన్నను, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఆయనకు 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి పెట్టుబడి, ఇదేమన్నా క్రిప్టోకో జరుగుతుందా, ఎక్కడో ఎవరికో లబ్ధి చేకూరిస్తే వాళ్ళు ఏమైనా డబ్బులు అరేంజ్ చేసి 1000 కోట్లతో పెట్టిస్తున్నారా? ఈ కంపెనీకి అమెరికా పోయి అక్కడ చేసుకోవడం మీద అగ్రిమెంటు, అసలు దీనిలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో కూడా ఆ కంపెనీ ప్రొఫైల్లో లేదు, ఒకరో ఇద్దరో ఉన్నారు అంతే. మళ్ళీ 10 లక్షల రూపాయల పెట్టుబడితో పెడుతున్న ఈ కంపెనీకి 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి అండ్ పరివారంలో, ఏం జరుగుతుంది? ఈ పరివారం అంతా అన్నదమ్ముల పరివారం ఏమవుతుంది అనేది తెలంగాణలో పెద్ద చర్చ. తెలంగాణలో ఎట్లుంటుందంటే తెలియదు ఏం కాదు మనకు. ఒకడు మంచి బట్టలు వేసుకుంటేనే ఏంది నా మంచి బట్టలు వేసుకున్నాడు ఏమవుతుంది అని చూస్తారు మన వాళ్ళు, అంత నిశ్చితంగా పరిశీలిస్తారు. అంటే మనలో కొద్దిగా నిశ్చితం ఎక్కువ తెలంగాణ ప్రజలకి. ప్లస్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఫ్యామిలీ ఏం చేస్తున్నది కూడా చాలా ఇంపార్టెంటే. కొంతమంది సంపత్ లాంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యే సంపత్, అలంపూర్ సంపత్, అట్లాంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడినారు. అవును అయితే ఏంది, పోతే ఏంది, పెడితే ఏంది, ఉంటే ఏంది, తమ్ముళ్ళు అయితే తిరగొద్దా, లండన్ పోదా, అమెరికా పోదా అని పోవచ్చు. మన దానిలో మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన దగ్గరనే ఒక పెద్ద చర్చ జరిగింది కదా, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అని, తెలంగాణ వచ్చింది ఫ్యామిలీ కోసం, ఇట్లాంటి చర్చలు జరిగిన భూమి ఇది. అట్లాంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏ హామీ అమలు చేయకముందే జస్ట్ 8 నెలల గవర్నమెంట్లోనే ఇవన్నీ జరగడం అనేది ఒక పెద్ద చర్చ. దీనికి తోడు అక్కడ రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి అక్కడ వ్యవహరించిన తీరు ఒక పెద్ద చర్చ. ఆడ పోయి టీడీపీ ఎన్ఆర్ఐలను లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్ఆర్ఐలు మాత్రమే కలిసే అవకాశం ఇవ్వడం, తెలంగాణ ఎన్ఆర్ఐలకు కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం, వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ బాధని చెప్పుకోవడం. ఇది కాదన్నట్టు అక్కడ ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇది ఉంది ఎన్ఆర్ఐస్ కాంగ్రెస్ ఫ్యాన్స్, వాళ్ళు కాంగ్రెస్ అభిమానులు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ పేజ్ నడుపుతున్నారు ఫేస్బుక్లో. వాళ్ళు ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాసినారు, రేవంత్ రెడ్డి చేసుకున్న ఎంఓయూలు, ఆ ఎంఓయూల వెనక ఏం జరిగింది, ఏం కథ, ఈడీకి కూడా కంప్లైంట్ చేస్తామని వాళ్ళు ఆ పేజ్లో పెట్టినరు. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ అనే ఒక పేజీలో మీరు కూడా వెతుకొచ్చి దొరుకుతుంది. ఇంతకుముందు చెప్పిన నేను ఇట్లా మొత్తం కూడా ఒక కాంట్రవర్సీల చుట్టూ రేవంత్ రెడ్డి అమెరికా టూర్ అంతా కూడా మొత్తం కాంట్రవర్సీల చుట్టే తిరిగింది. ఇంకొక ఫార్మా కంపెనీ ఏదో ఏదో ఉంది, అది కూడా రీసెంట్గానే ఓపెన్ చేసారు, అదేదో కాంట్రవర్సీ ఉంది. కొన్ని కంపెనీలు ఇక్కడ ఉన్న కంపెనీలు ఎక్స్టెండ్ అయిన కంపెనీలు, సరే అది మంచిదే, చేసుకుంటే మంచిదే, అగ్రిమెంట్ చేసుకుంటే అవి ఇక్కడ దాకా వచ్చి ఎక్స్టెండ్ చేస్తే మంచిదే. కానీ దీనిలో ఈ కాంట్రవర్సీల చుట్టూ తిరిగింది ఆయన అమెరికా ప్రయాణం అంతా కూడా. అసలు కొంతమంది ఎన్ఆర్ఐలు అన్నారు, అసలు అమెరికాలో ఇప్పుడు అంతా ఆర్థిక మాంద్యం నడుస్తుంది, లాస్ట్ 1 ఇయర్ నుంచి మన ఎన్ఆర్ఐలు, తెలుగు ఎన్ఆర్ఐలు లేకపోతే వేరే ఇండస్ట్రీ ఎన్ఆర్ఐలు ఒక కారు కొందామంటే కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాము, ఎందుకంటే సంవత్సరం నుంచి మా పరిస్థితులు ఏం బాగలేవు, ఇక్కడ ఆర్థిక మాంద్యం ఒకటి ఇచ్చింది. మన భారతదేశంలో లేదు ఆర్థిక మాంద్యం, మన దగ్గర ఎందుకు లేదంటే మన దగ్గర లేబర్ ఎక్కువ, ప్రొడక్టివిటీ ఎక్కువ, మన దగ్గర కరోనా తర్వాత కూడా తొందరగా కోలుకున్నాం మన ఆర్థిక వ్యవస్థ. సరే అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు కూడా కావచ్చు, మోడీ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు కూడా దానికి దోహదపడ్డాయి కాబట్టి మనం పటిష్టంగా ఉన్నాం వేరే వేరే దేశాల కింద మీద అయినా కూడా. కానీ ఇప్పుడు కూడా అమెరికా ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని ఉంది, అక్కడ పరిస్థితులు బాగాలేవు, సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలతో తీసి పడేసిండ్రు. అక్కడ మన వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేని సిచ్యువేషన్ ఉన్నారు ఇప్పుడు ఎన్ఆర్ఐలు యూఎస్లో. ఎందుకంటే ఆర్థిక మాంద్యం ఎప్పుడేమైతే తెలుస్తలేదు, ఉద్యోగాలు పోతున్నాయి, బిజినెస్లు నడుస్తలేవు. అట్లాంటి సిచ్యువేషన్ అమెరికా టూర్ కూడా పోయింది. ఈ ఇన్ని కాంట్రవర్సీలు ఈ రేవంత్ రెడ్డి అమెరికా టూర్ చుట్టూ తిరగడం అనేది ఒక పెద్ద చర్చ. తెలంగాణలో మాత్రం ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మూలన ఈ చర్చ, వీళ్ళ అన్నదమ్ముల చర్చ బాగా జరుగుతుంది. ఇంకా దీని మీద రేవంత్ రెడ్డి గారు వచ్చినాక క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.